సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జటో ఠాన్ నాయక్ 73వ వర్ధంతి జరుపుకున్నారు. సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ లంబాడి సింహం జటో ఠాన్ నాయక్ పడమటి తండాలో 85 ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చిన గొప్ప మహానుభావుడని కొనియాడారు. అమరుడు ఠాన్ నాయక్ ఆశయాలను సాధిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండపై ఠాన్ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మానుకోటలోని కోర్టు సముదాయం ముందు ఠాన్ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకావత్ పద్మబాయి, పట్టణ అధ్యక్షుడు బోడా దిలీప్ నాయక్, కార్యదర్శి గుగులోతు మాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి యోధుడు జాటో ఠాన్ నాయక్ లంబాడి ముద్దుబిడ్డ. ఆనాటి కాలంలో మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతూ ఉంటే మరి ఉద్యమకారులందరూ కూడా మరి ఊరికి దూరంగా ఉన్నటువంటి తండాలలో మరి వాళ్ళు దాచుకొని మరి తండాలలో వాళ్లకు భయపడి దాచుకునేవారు. వారికి ఆసరా కల్పించినటువంటి మా లంబాడి జాతి బిడ్డలను కూడా, ఆడవాళ్ళను, పసిపిల్లలను చూడకుండా ప్రజాకారులు వాళ్ళపై దాడులు చేసి ఘోరంగా వాళ్ళని హింసించేవారు. అయినా కూడా లంబాడి బిడ్డలు మరి వాళ్ళు దాచిపెట్టినటువంటి ఆ యొక్క ఉద్యమకారులను వారి జాడను కూడా వాళ్ళు చెప్పలేకపోతారు. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా చెప్పలేకపోయారు. నాటి ఉద్యమ కాలంలో, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి అమరుడైనటువంటి మా యొక్క జాటో ఠాన్ నాయక్ అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, నేటి మరి జనగామ జిల్లా మరి ధర్మపురం గ్రామానికి చెందినటువంటి మరి పడమటి తండాకు చెందినటువంటి మరి ఠాన్ నాయక్, హాము నాయక్, మంగ్లీబాయి యొక్క మరి 4వ సంతానం మరి ఠాన్ నాయక్, జాటో ఠాన్ నాయక్. మరి ఆయన ఆధ్వర్యంలో అప్పటి లంబాడీల అందరినీ కలుపుకొని, 4 అన్నదమ్ములను కలుపుకొని వారి తండ్రి తల్లితో సహా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి ఉద్యమం చేసి అప్పటి పడమటి సోమారం తండాకు మరి 85 ఎకరాల భూమిని మరి సాగులోకి తెచ్చినటువంటి మహనీయుడు, గొప్ప మహానుభావుడు జాటో ఠాన్ నాయక్.